హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. కస్టమర్ ఏ దేవ్ టైటిల్లో ఈరోజు మన కస్టమరు మా గురువుగారిని ఈరోజు పరిచయం చేసుకుందాం. ఆయన ఒక చరిత్ర. ఓకే, నమస్తే గురుగారు. నమస్తే. మీ పేరు సార్? చార్లెస్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అన్నారు కదా? రిటైర్డ్ అయ్యాను కదా, దాదాపు 2011 రిటైర్డ్ అయ్యా. 2011 రిటైర్డ్ అయ్యా. ఓకే, మీ ఏజ్ సార్? నా ఏజ్ అరౌండ్ ఇప్పుడు 1953 నా బర్త్, డేట్ ఆఫ్ బర్త్. ఏ ఊరు సార్? ప్రకాశం జిల్లా చింతగుంపల గ్రామం. ఓకే, ఏ జాబ్లో మీరు రిటైర్ అయ్యారు సార్? భూగర్భ శాస్త్రం. అంటే భూమిలో ఏమేమి దొరుకుతాయి, రాళ్ళు దొరుకుతాయా, బంగారం దొరుకుతాయా, వెండి దొరుకుతాయి. దీన్ని సాంఘిక శాస్త్రం అంటారు. గురించి సాంఘిక శాస్త్రం అనేది ఆర్ట్స్లో, ఇది భూగర్భ శాస్త్రం. పేరే భూగర్భ శాస్త్రం, జియాలజీ. భూగర్భ శాస్త్రం అంటే ఇది సబ్జెక్టు దేని అంటారు? సిఈసి కింద వస్తుంది. సిఈసి అంటే మన ఇంటర్మీడియట్లో అట్లా? ఇంటర్మీడియట్లో జియాలజీ కూడా ఇప్పుడు కట్టినారు, కానీ డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ గ్రూప్ తీసుకున్నారు మీరు? ఇంటర్మీడియట్ కాదు, అప్పుడు ఆ దినాలు మా టైంలో ఇంటర్మీడియట్ గ్రూపులు ఇప్పుడు వస్తున్నాయి. గ్రూపులు ఇంటర్మీడియట్లో మనకు ఉండేది మ్యాథ్స్ ఒకటి, మ్యాథ్స్ ఫిజిక్స్ ఎంపీసీ అంటారు. తర్వాత బయాలజీ అంటారు. అది వచ్చి ఎక్కువ దాంట్లో డాక్టర్లు అయ్యి పోయేవాళ్ళు, డిగ్రీ ఏజ్ బిఎస్సీ చదివేవాళ్ళు అందరూ ఆటలు ఉంటారు. నేను చూసుకున్నది భూగర్భ శాస్త్రం చేయాలి. అది అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది. చాలా మంది కూడా వెళ్తున్నారు. ఆ ఉద్యోగాలు త్వరగా వస్తాయంట, త్వరగా వస్తాయి. మనం కూడా హాస్పిటల్. ఓకే ఓకే, డిగ్రీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ డేస్లోనే నాకు జాబ్ వచ్చేసి అప్లై అందరూ అంతా అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఉండేదే జాబ్ అట. మీకు అప్పుడు చాలా తేలిక కూడా దొరికేది కదండి అప్పుడు. అంతే ఈ రోజున పరిస్థితి. మీ ఏజ్ సార్? ఇప్పుడు నవ్వా 72 కదా. చాలా స్ట్రాంగ్ మనిషి. సార్కి చికెన్ ఇస్తూ సార్ గురించి సార్ దగ్గర మంచి మంచి విషయాలు కూడా తెలుసుకుందాం. ఓకే రైట్ సార్. ఎంత కేజీ విఐపి చికెన్? వివిఐపి చికెన్ కేజీ బోన్లెస్ అంటే ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్. ఓకే గురుగారు పాజిటివ్ మనిషి. ఆ పాజిటివ్ ఇంకా ఏమేమి విషయాలు అన్నీ తెలుసుకుందాం గురుగారి దగ్గర. రైట్. గురుజీ దేనికి గురుజీ ఇది బోన్లెస్ చికెన్? పచ్చడికా, పకోడీకా, కర్రీకా, బిర్యానీ? ఓకే, వచ్చారా? అక్క వచ్చిందా? ఇది సార్ ఎంతమంది మీకు పిల్లలు ఎంతమంది అన్నారు? ఇద్దరు. ఓకే ఓకే, డాక్టర్. ఒకటే పాపనా? అమెరికానా? ఇంకేమన్నది హాయిగా తడిగుడ్డు వేసుకొని హ్యాపీగా వండుకోవచ్చు. అమ్మగారు కూడా గవర్నమెంట్ జాబే కదా? చేసింది కానీ ఉద్యోగం ప్రైవేట్ తీసుకుని అంతే. కానీ ఎంతో పిల్లలు ముఖ్యం కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఉద్యోగం ఉంటే వాళ్ళ భవిష్యత్తును మనం చూసే విధంగా ఉండాలి తప్ప. ముందే మీరు చదువుకొని ఒక జాబులు ఈ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్టే మీవన్నీ ఒక సిస్టమ్ కింద, అంటే భార్య పిల్లలు ఇవన్నీ ఒక పద్ధతిలో. మీ పాపను డాక్టర్ చేయడానికి ఏమైనా ఖర్చు పెట్టారా? ఆల్రెడీగా వాళ్ళు సీట్ సంపాదించుకున్నారా ఫ్రీగా? ఓకే ఓకే ఓకే, మీకు రిజర్వేషన్ ఫ్రీయేనా? మనకి ఏంటంటే మనకి అమౌంట్ కట్టాలి ఉంటుంది కదా, రెగ్యులేషన్ ప్రకారం ఎవ్రీబడి హ్యాస్ టు పే సమ్ అమౌంట్. అది మాత్రం మనం పే చేయాలి. నమస్కారం. 2 కొట్టారు, అది మాత్రం మనం పే చేయాలి. ఆ పేమెంట్ పే చేయాలి. మిగిలిన మినిమం సార్? మినిమమా ఎంత సార్? ఎంత ఉంటుంది గురించి ఇది మొత్తం మినిమం ఫీజు? మినిమం ఫీజు ఎంత? ఆ రోజుల్లో ఆ టైంలో చేసి దాదాపు ఒక దాదాపు 20,000 స్టార్టింగ్. మీ పాపకి మా పాప ఏజ్ ఎంత? స్టార్టింగ్ ఇప్పుడు ఎంబీబీఎస్ కదా, సీట్ రావడానికి కష్టం కదా. ఓకే ఓకే ఓకే. మరి వాళ్ళు ఏంటంటే ఇట్లా ఫీజులు పే చేసి కొంచెం. మీ బాబుకి ఎంతమంది? బాబు 2 పిల్లలు. పాప ముగ్గురు, 2 కొడుకులు 1 కూతురు. అమ్మాయికి అమెరికాలో ఉండి 1 కొడుకు. అంటే మన సిస్టము
ఇద్దరు కాడిగే అన్నారు కదా, పాప కావాలని. మొన్న వచ్చిండ్రు వాళ్ళేనా మీ పాప పిల్లల? మొన్న తీసుకొచ్చారు ఇద్దరు, మీరు తీసుకొచ్చారు కుర్చీలో, మీకు వీడియో తీశారు. అవును, ఆ రోజు వీడియో చేశారు. ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు. మీ పాప పిల్ల మా అమ్మాయి తీసుకుని పాప తీసుకొచ్చాను. అదే రాదు, నేనే వస్తాను. మా అమ్మాయిని ఎక్కువ బయట నేనే పోయి తీసుకొస్తాను. గురించి మీకు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఇల్లు కదా, 110 గజాల 80 గజాల గవర్నమెంట్ మీకు ఇచ్చింది అక్కడ? మీకేమీ వెళ్ళదా? అదే మీది నేను ఇచ్చారనుకున్నా. మీరు గలావ్ నగర్లో ఉంటే అవన్నీ గవర్నమెంట్ శాంక్షన్ చేసినాయి కదా. మీది ఓన్ హౌసే కదా గురించి? ఓన్ హౌసే కదా మీది? ఎన్ని గజాలు గురించి? అది అది 66 గజాలు. 80 అదే అన్ని అసలు అట్లా ఏమిస్తారు. ఈ తర్వాత ఏబిసిడి 4 గ్రూపులుగా చేస్తారు. ఏడు మాట్లాడుకుంటే 300 గజాలు. అదే 180 గజాలు, 110 గజాలు, 133 4 కేటగిరీలు చేస్తారు. ఇల్లు తప్ప ఇల్లు షో చేసి అది గవర్నమెంట్ చేయడం ఇంట్లో నాకు తక్కువ. అంటే వాళ్ళని చూడు, అన్ని రోడ్లు ఒకేలా పెట్టవచ్చు కదా గురుజీ. 250 గజాలు పెద్ద రోడ్డు, వాడికి ఎందుకు ఆ కేటగిరీలు ఎందుకు? స్థలాలు పెట్టేసి తగ్గేది పెట్టేసి చీప్గా చూడటం. ఇప్పుడు వాళ్ళకి 15 ఫీట్ల రోడ్డు, అంత ఇరుగుగా ఓ సిటీనికి రాదు. ఇప్పుడు మిగతా వాళ్ళు చూడండి, అదే ఎంత పెద్ద రోడ్లు ఉంటాయి వాళ్ళకి ఆఫీసర్లకి. ఏ టైప్ క్వార్టర్స్ అన్నీ అక్కడ ఏబిసిడి పెడితే అన్నిటికంటే డి టైప్ 300 ఓకే. మీరు ఓన్లీ ఇంకా టైం పాస్ అప్పుడప్పుడు వెళ్తుంటారా? ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారు అమెరికాకి? ఓకే, అంటే మీరు వెళ్ళారు ఒకసారి? ఓ మై గాడ్, మీ జీవితం. అందుకని ఏం చేసామంటే పెళ్ళి ఇక్కడ జరగల మన ఇండియా. మీ అబ్బాయిదా విదేశస్తురాలని చేసుకున్నాడా? విదేశస్తురాలని చేసుకున్నాడా? అక్కడ ఇండియా అయితే అక్కడ గురించి కేజీ అక్కడ ఆ రోజుల్లో సెలవు దొరకదు, మీరే రావాల్సి వస్తుంది. మ్యారేజ్ కూడా అక్కడ చేసి మన మీ రీసెంట్గా వచ్చారు ఒక 2 months back. ఎంత సార్? 200 రూపీస్ ఒకటి, 200 రూపీస్ ఒకటి, 200 లెగ్ సైడ్ ఫ్యామిలీతో వచ్చారనమాట. మేమే బలంతో చేసి ఫ్యామిలీతో రండి చూడలేదు కదా. ఫ్యామిలీ మ్యారేజ్ కూడా అక్కడే చేసాము. ఓకే, పరిగెత్తుకొని వచ్చాము. సుఖాంతం అయిపోయింది. రీసెంట్గా కూడా గురూజీ మీకు హెచ్ బ్లాక్ అయినా ఆయన కూడా వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అక్కడనే చేసింది. ఆయన వెళ్ళొచ్చాడు. అక్కడ ఏంటంటే జనరల్గా చెప్తాను, సెర్చింగ్ ఫర్ ది బ్రైడ్ కూడా బ్రైడ్ పేరు పెట్టి వాళ్ళు ఒక గ్రూప్గా పెట్టి అక్కడ మేము చర్చిలోనే కదా అక్కడ చేసేది? చర్చిలోనే మా చర్చి మా అబ్బాయి డోనరా కాదు, బాధ వేస్తున్నారు చూసుకుంటేనే సార్ చర్చి. అయితే నా ఐడియా ఏంటంటే ఇంటి ఒకటి పెద్ద ఒకటి కదా ఇక్కడ చేసుకోవాలి, మా ఊళ్ళో చేయాలి, నాకు మీ ఊళ్ళో చేయాలి, మీ ఊర్లో చేయాలన్నా. అరే రిసెప్షన్ అన్నా అంటే దొరికినప్పుడు లేదు. సరే పల్లెటూరులో ఏం చేస్తారు సార్, మా అబ్బాయి అన్నాడు డాడీ రిసెప్ట్ చేసుకుందాలి. చూసారా? లేదు, మీ ఆలోచనే మంచిది, అది తప్పు. అది వాళ్ళు పల్లెటూరులే కదా, మనము పుట్టిన ఊరు కన్న తల్లితో సమానం అంటారు. నాకు అదే ఆశ. ఒక్కడే కదా ఉంటే సరే ఏది ఎక్కడున్నా అందరినీ గౌరవించాలి మనం, సమాజాన్ని, ఇంటిని, తల్లిదండ్రుల్ని, అందరినీ అలా. అందుకని ఏళ్ళు వేసి మా వీడియోతో మాట్లాడేసి గ్రాండ్ వెల్కమ్ పార్టీ పెట్టేసి ఆ రోజు వచ్చారు ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళ 10 రోజులు చేసి ఆడ పెళ్లి జరిగేది మీకు 1 గంట 2 గంటలు అయిపోతే ఆడ మీకు చర్చిల్లో అంటే వరుసగా ఉంటాయి కదా సిస్టమ్స్.
ఇంకా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు. ఇంకో దాంట్లో బ్రష్ వేసినా పర్లేదు, బ్రష్ లైక్ తీసుకుంటా మామూలు కుట్టేస్తున్నాను. ఓకే సార్. ఏం లేదు నాకు ఆఫీస్కి సారీ క్లాసులు చెప్పాలి కదా. ఓకే గురుజీ. ఓకే అన్న ఇదో దీంట్లో 17 రూపాయలు ఆఫర్ లేదు, కాదు 400 రూపీస్. మీకు లేటు కారణంగా మా కంపెనీ పశ్చాత్తాపానికి గురై మీకు ఆఫర్ ఇచ్చాను. బాగుంది గురుజీ, ఇవి దొరకడం కష్టం. మంచి టేస్ట్ ఉన్న ముక్కలు కొట్టేసి మెడలన్నీ అక్కడ వెళ్ళిపోయినాయి. సార్ మీది రియల్ ఎస్టేట్ అన్నారు ఇన్స్టిట్యూట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అన్ని మన కన్స్ట్రక్షన్ చేస్తాం, రియల్ ఎస్టేట్ చేస్తాం. మన కంపెనీ బీఆర్ సివిల్ కాంట్రాక్టర్స్ అండ్ డెవలపర్స్ మన వెంచర్ డెవలప్మెంట్ అన్ని చేస్తాం. మంచి స్పీడ్ ఉన్నారు మీరు, అంటే మీ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్గా. ఒక బిజినెస్కి కస్టమర్ని ఇంప్రెస్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి కదా గురించి. అది కాకపోతే మనం మార్కెట్లో ఉండలేము. ఒక కస్టమర్ మన ట్రస్ట్ అవ్వాలంటే మన వాయిస్ మన ట్రస్ట్. మనం మాట్లాడే విధానంతో వాడు కాన్ఫిడెంట్ లెవెల్స్ రావాలి. లేకపోతే మనం వాడి జీవితంలో ఫస్ట్ ఇచ్చినప్పటి నుంచి చూసుకుంటారుగా. ఫస్ట్ వారు రెడ్డి ఎక్కడున్నా వాడి బిజినెస్లో కింగ్. మా పాలసీ అయితే మేము నెల్లూరు రెడ్డి చేసాం, మేము ఎక్కడున్నా బిజినెస్ మీద ఉంటాం. సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మేమందరం అంతే. ఎక్కడ పని చేసేది లే, ఉపాధి ఇస్తాం కానీ ఎవరి నుంచి ఉపాధి తీసుకోవడానికి మేము ఇష్టం. ఓకే థ్యాంక్ యూ సార్. గురుగారు పెద్దది పెద్దదేనా? నేను మీ నెంబర్ పెట్టుకున్నా, ట్రిపుల్ బెడ్రూమ్స్ వచ్చినాయా? కొత్తవి లేవు గురుజీ. సార్ నేను మీకు ఫోన్ చేస్తాను, ఉన్నాయి కాస్త నేను నెంబర్ వాట్సాప్ పెడతాను, దానికి ఇవ్వండి. అవునా? ఓకే నేను ఆ నెంబర్ మీకు ఇస్తా. ఈ సిటీలో బిజినెస్ అంటే ఎవరి స్వార్థం వాడిదే, అంటే అంతే కదబ్బా. నేను పైకి రావాలి, నేనే పైకి రావాలని ఆలోచన ఉన్నవాడు ఇంచుమించు నాకు తెలిసి 99 100లో 99 మంది అలాంటి ఒక్కరు మాత్రమే. ఫ్రెండ్షిప్, నలుగురు బతకాలి ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు చాలా 100లో ఒక్కరే ఉంటారు. అందరు బతకాలి కదా. ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తున్నా అంటాడు, వేరే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తూ దీని గురించి ఇస్తే ఆయన మాట్లాడుకుంటాడంట, ఫోన్ నెంబర్ ఇస్తే. తప్పు కదా. రెడ్డి ఏదైనా ఉంటే నీ ద్వారా ఏముంటుంది, మన ఇద్దరం కలిసి ఏదైనా కమిషన్ తీసుకుందామని ఆ ఆలోచనలో ఏమన్నా చెప్పగలిగితే. చాలామందిని అదే చూస్తున్నాను. అన్న ఏమైనా ఉన్నాయా అడుగుతారు, ఆ పక్కన ఏదైనా ఉంటే తెలుసుకొని ఆ పలానా దగ్గర ఉందా అని అది ఇది. అందుకోసమే వ్యాపారం చేసేటప్పుడు గోప్యత వహించండి. దాన్ని తెలియకుండా మీరు చేసినా సరే రహస్యంగానే చేసుకోండి బిజినెస్. ఒకరికి తెలిసింది మనం బాగుపడ్డామనుకో ఈర్ష్యలు ఇవన్నీ ఉంటాయి. మనకు తెలియకుండానే ఎదుటి వాళ్ళని అనారోగ్యానికి గురి చేసిన వాళ్ళం అవుతాం. మనం నిజం చెప్పి మనం ఏమనుకుంటాము,
అల్ప సంతోషులం కదా, ఎమ్మడే ఆ సీక్రెట్లన్నీ నేను చేశాను, ఇది నేనే చేశానని మన డబ్బా మనం కొట్టుకోవడం ద్వారా బయట అనారోగ్యానికి గురి అవుతుంటాడు. తప్పు కదా, మనం అనుకొస్తే రహస్యంగానే ఉంచుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకుందాం. ఏదైనా సరే ప్రశాంతంగా కస్టమర్ని, ప్రతి బిజినెస్లో కస్టమర్ దేవుడు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు మనం ఏ బిజినెస్ చేస్తున్నా, ఏ ఐటమ్ అమ్ముతున్నా, వాళ్ళకి ఏం కావాలో ఎలా కావాలో స్టాండర్డ్ అంటే ఈ మంచి వస్తువు ఇవ్వడానికి మనం ట్రై చేయాలి. ఇంచుమించు నేను నా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వేస్తుంటాను. నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఈ పీస్ వేయన్నాను, వాళ్ళు ఏం పీస్ కావాలి సార్, మీకు మెత్తగా కావాలన్నా బోన్స్ కావాలన్నా అని అడిగే వేస్తాను. ఏదన్నా నాకు ఇక్కడ ఉందనుకో నేను ఇంటికి, ఎందుకంటే వారానికి 4 సార్లు నేను చికెన్ తింటాను. ఏమైనా ఉంటే నేను ఎమ్మడే ప్రతిరోజు కానీ ఎప్పుడు కానీ తీసుకొని ఇంట్లో పెట్టేస్తాను. నాకు ఏదన్నా మిగిలిన ఎక్కడ నేను ఇక్కడ నాకు చికెన్ మిగిలిన ప్రతిరోజు అయిపోయేలానే చూస్తాను. కస్టమర్ వచ్చినప్పుడే వేడిగా చేస్తాను అంతే, అంతేగాని స్టాకులు పెట్టుకొని అవి ఏమేమి ఉండవు. ఓకేనా, రైట్. ఇలానే ప్రతిరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ సరదాగా గడుపుతాను. ఓకేనా, బాయ్.